ఇలా రకరకాల పాక్ నెంబర్లతో జరిపిన సంభాషణలు ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి అర్మాన్ అనే వ్యక్తి. సార్ జేడీ గారు, అంటే నా పాయింట్ ఏంటంటే ఇవాళే కాదు ఎప్పటి నుంచో ఉన్న అంటే వ్యవస్థల గురించి పక్కన పెడితే ఈ మూమెంట్స్ మీద ఒక ప్రత్యేకమైన దృష్టి, దీన్ని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి లేకపోతే ట్రాక్ చేయడానికి వ్యవస్థలు మనకు ఉంటాయి కదా, అయినా కూడా ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడ వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా? అంటే మన దగ్గర వ్యవస్థలు ఉన్నాయి మరిషి గారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే RNDW, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అన్నది, తర్వాత మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆ తర్వాత IB ఇంటెలిజెన్స్ బ్యూరో, ఆ తర్వాత యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్, తర్వాత స్టేట్ ఇంటెలిజెన్స్, తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, తర్వాత స్పెషల్ బ్రాంచెస్, తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న ప్లేన్ క్లోత్స్ మెన్, వీళ్ళందరూ కూడా ఈ విధమైన ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తుంటారు ఈ దీనికి సంబంధించిన విషయాలు. సో ఇందులో ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఇద్దరు ప్రమాదకరమైన వ్యక్తులు. ఒకటి వచ్చేసి స్లీపర్ సెల్స్, ఇంకొకటి వచ్చేసి సింపథైజర్స్. ఓకే. ఈ స్లీపర్ సెల్స్ అన్నది చాలా ప్రమాదకరం, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ ఈ ట్రైనింగ్ తీసుకుని వచ్చి ఉంటారు బయట నుంచి. వచ్చి ఇక్కడ వాళ్ళు వేరే పేర్లతో ఒక ఫేక్ ఐడెంటిటీతో ఇక్కడ బతుకుతుంటారు ఈ సమాజంలో. వీళ్ళు వీళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇన్స్ట్రక్షన్స్ రాగానే వీళ్ళు ఇంటర్నల్ గా మన భారతదేశంలో బాంబింగ్స్ కానీ, ఎవరినైనా వ్యక్తులను చంపేయడం కానీ, సబటైజ్ చేయడం కానీ, ఇంకా వ్యక్తులను రిక్రూట్ చేయడం కానీ, ఈ పనుల్లో బిజీగా ఉంటారు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. రెండవది వచ్చేసి ఏంటంటే సింపథైజర్స్, అంటే ఈ ఐడియాలజీకి సింపతి చూపించేవాళ్ళు. అంటే వాళ్ళు యాక్చువల్ గా ఫీల్డ్ లోకి వచ్చి ఈ విధమైన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసుకుంటే గోకుల్ చాట్ కావచ్చు, లేకుంటే లుంబిని పార్క్ లో జరిగిన బ్లాస్ట్, దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ కావచ్చు, ఇక్కడంతా కూడా లోకల్ గా ఈ స్లీపర్ సెల్స్ చేసిన విషయాలు. సో ఇదొక వర్గం అయితే, ఇంకోటి వాళ్లకు సహాయం చేసేవాళ్ళు, అంటే ముఖ్యంగా వాళ్లకు లాజిస్టిక్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ ఇళ్లలో ఉండడానికి, తర్వాత వాళ్ళ ఐడియాలజీని ప్రాపగేట్ చేయడానికి. సో వీరిద్దరు కూడా చాలా ప్రమాదకరం మనకు, స్లీపర్ సెల్స్ కావచ్చు, సింపథైజర్స్ కావచ్చు. వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్నవి కంటిన్యూస్ గా వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఎంత ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ చేసినా పబ్లిక్ నుంచి ఇన్ఫర్మేషన్ రావడం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి పౌరుడు కూడా ఒక ఇంటెలిజెన్స్ వ్యక్తిగా పనిచేయగలిగితే, అంటే తన చుట్టూ జరుగుతున్న యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక కన్ను వేసి ఉంచడం, ఎవరైనా సందేహాత్మకంగా ఎవరైనా తిరుగుతున్నా వాటి గురించి సమాచారం అందజేయడం, ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన బాధ్యత పౌరుల మీదగా ఉంది. ఎట్ ది సేమ్ టైం పౌరులు అందించిన ఇన్ఫర్మేషన్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచడం, వాళ్ళ పేర్లు బయటికి రాకుండా చూడడం, ఇది కూడా పోలీసుల బాధ్యత. అంటే దీనికి అవేర్నెస్ ఎలాగా? ఇప్పుడు ఎవరికో ఒక అనుమానం వచ్చింది అనుకోండి, ఎక్కడో ఓ మారుమూల ప్రాంతంలో, ఇప్పుడు విజయనగరమే అనుకుందాం, సపోజ్ ఎవరో ఒక మహిళకి ఆ పక్కన ఉన్నవాడికి ఎవడికో ఒక అనుమానం వచ్చింది, వీడేంటో తేడాగా ఉన్నాడని. బట్ వారు చెప్పాలంటే ఎలాగా, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అంటే సాధారణంగా మనకున్న ఇమీడియట్ వ్యవస్థ ఏంటంటే డయల్ 100 ఒకటి. డయల్ 100 అనేసరికి అక్కడ మళ్ళా పోలీసులు వస్తారు మీ దగ్గరికి, ఆ విధంగా మళ్ళా మీ పేరు ఎక్స్పోజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒక లెటర్ ద్వారానో, లేకుంటే మనకు తెలిసిన వ్యక్తులు, సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులు ఎవరైతే ఉంటారో, ఏ విధంగా సెక్యూరిటీ పట్ల వాళ్లకు కన్సర్న్ ఉంటుందో వాళ్లకు సమాచారం అందవేయడం, ఇలాంటి పనులు చేసుకుంటూ వెళ్ళగలగాలి. తర్వాత వచ్చేసి డీరాడికలైజేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఒక రకంగా వీళ్ళు రాడికలైజ్ చేసుకుంటూ వస్తుంటే మనం డిపార్ట్మెంట్ పరంగా లేకుంటే పోలీస్ పరంగా ఈ వీళ్లను డీరాడికలైజ్ చేయాలి. అంటే ఇటువంటి ఆలోచనలు ఏవైతే వాళ్ళ మెదడులో వీళ్ళు నాటుతున్నారో వాటి నుంచి వీళ్ళను బయటికి తీసుకురావాలి. ఇలాంటి యాక్షన్స్ జనరల్ గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంటాయి. సో ఈ విధంగా మనం అటు స్లీపర్ సెల్స్ కానీ వీటిలను కనుక యాక్టివేట్ చేయాలి, వాటిలన్నింటినీ కూడా వాటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకురాగలగాలి, వీటిని డీయాక్టివేట్ చేయగలగాలి. రాబోయే కాలంలో వీళ్ళంతా కూడా టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోస్ట్లీ యూట్యూబర్స్, ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ చేసి కానీ యాక్చువల్ స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మా ఇన్వెస్టిగేషన్స్ లో అక్కడ చేస్తున్నప్పుడు తేలిన అంశం ఏంటంటే చాలా మంది ఆ సమయంలో ఇరాన్ ద్వారా పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుని వచ్చిన వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే పోలీసు విభాగం నుంచి ఇమిగ్రేషన్ ఏదైతే జరుగుతుందో అక్కడ నుంచి ఈ దేశాలకు వెళ్ళిన వాళ్ళ లిస్ట్ అంతా చేసి కన్సర్న్డ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళ మీద వాచ్ చేయాలి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు వెళ్ళారు ఈ దేశాలు. సార్, అంటే ఇప్పుడు ఈ కదలికల మీద సాధారణంగా ఒక నిఘా ఉంటుందిగా. సపోజ్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనేక సార్లు పాకిస్తాన్ వెళ్ళారు, అక్కడి నుంచి చైనా వెళ్ళారు. ఈ 12-13 మందిలో కొంతమంది సౌదీ వెళ్ళొచ్చారు, 2-3 సార్లు పాకిస్తాన్ వెళ్ళొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ మూమెంట్ మీద
అంటే పాకిస్తాన్ వెళ్ళే ప్రతి వాడి మీద నిఘా ఉంటుందా అని కాదు, కొంచెం రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్న దాని మీద ఒక నిఘా ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఎయిర్‌పోర్ట్ లో ఇమిగ్రేషన్ ఉంటుంది మనకి. బయటి దేశాలకు వెళ్ళాలంటే ఇమిగ్రేషన్ ఛాలెంజ్ నుంచి వెళ్ళాలి. తర్వాత మన పాస్‌పోర్ట్ మీద స్టాంపింగ్ అవుతుంది. అవును. ఆ తర్వాత డీటెయిల్స్ గూడా ఉంటాయి. సో, ఈ డీటెయిల్స్‌ని మళ్ళా మనం ఫిల్టర్ చేసి మెయిన్‌గా ఎక్కువ సార్లు ఫ్రీక్వెంట్‌గా వెళ్తున్న వాళ్ళెవరు? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లోకల్ లెవెల్‌లో ఇంటెలిజెన్స్ వాళ్ళు అనలైజ్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మ్మ్. తర్వాత బయట నుంచి ఎవరొస్తున్నారన్నది కూడా ఆ ఇమ్మిగ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. ఎక్కడొస్తున్నారు? ఎక్కడ షెల్టర్ తీసుకుంటున్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు చేయాల్సిన ప్రధానమైన అంశం. ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇంకా ఈ ప్రస్తుతం జరిగిన ఆపరేషన్ సింధూర్ బ్యాక్‌గ్రౌండ్‌లో తర్వాత ప్రస్తుతం ఉన్న ఎస్కలేషన్స్‌లో వీటన్నిటిని కూడా ముమ్మరం చేయడం చాలా అవసరం. ఆ విధంగా మనం చేయాలన్నది నా అభిప్రాయం. సంజయ్ గారు, ఇప్పుడు ఏదైతే సరే గతంలో